హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి 670 ఖాళీలతో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. మరి దీని యొక్క సిలబస్ మనము పూర్తిగా తెలుగులో అయితే చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకి ఎన్ని మార్కులు ఉంటాయి, పేపర్ 1 ప్రిలిమ్స్ ఎన్ని మార్కులు ఉంటాయి, మెయిన్స్ ఎన్ని మార్కులు ఉంటాయి, ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి, మెయిన్స్ యొక్క సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఈ యొక్క 10 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు ఉన్నాయండి. 2012 తర్వాత ఒక్కసారి కూడా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు, ఉమ్మడి రాష్ట్రము ఉన్నప్పుడు కూడా. అయితే మరి అంతకుముందు ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. సో వాటికి సంబంధించినటువంటి మీకు కావాలి అనుకుంటే వీడియో ఎండింగ్లో చూడండి, చాలా క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మన వీడియోని. సో ఇకపైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి, మోడల్ పేపర్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో మరి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి. ముందుగా అది చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, రీలెవెల్ బై అన్అకాడమీకి సంబంధించినటువంటి చిన్న అప్డేట్. హే గైస్, హియర్ ఇస్ ద టాప్ మోస్ట్ ఆపర్చునిటీ. సో రీలెవెల్ బై అన్అకాడమీ నుంచి పేటిఎం నుంచి నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కావడం అయితే జరిగిందండి. పేటిఎం ఈజ్ అన్ ఇండియన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ దట్ స్పెషలైజేషన్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ మనందరికీ కూడా తెలిసిందే అండి. సో టాప్ మోస్ట్ డిజిటల్ పేమెంట్ యాప్గా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. సో మరి ఈ కంపెనీ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. జాబ్ రోల్ ఏంటి అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్. చాలా చాలా బాగుంటుందండి. ఉద్యోగం మాత్రము 4 lakhs per annum అండి. ఓకేనా? వెంటనే మీరైతే రిజిస్టర్ అవ్వండి. సింపుల్ అండి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగము పేటిఎంలో చాలా బాగుంటుంది. 4 లక్షల ప్యాకేజీతో మీకు ఎలాంటి డిగ్రీ ఉన్నా పర్వాలేదు, ఓకే, ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉన్నా పర్వాలేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పర్వాలేదండి. అసలు ఎక్స్పీరియన్సే అవసరం లేదు. సో చాలా మంచి అవకాశము, అందరూ కూడా ఉపయోగించుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఇవ్వడం జరుగుతుంది, రిజిస్టర్ అవ్వండి. సో ఫ్రెండ్స్, మనము రిజిస్టర్ అయిన తర్వాత మనకు మాక్ టెస్ట్లు అని చెప్పేసి, మినీ మాక్ టెస్ట్లు అని చెప్పేసి శాంపిల్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ముందుగా మనము ఎగ్జామ్ అయితే రాయాలి. అందులో 700+ కనుక స్కోర్ తెచ్చుకున్నామనుకో టాప్ మోస్ట్ 300 కంపెనీస్కి మనము మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా? చాలా చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. టాప్ మోస్ట్ కంపెనీస్ అయితే ఇందులో ఉంటాయి. ఓకేనా? ఆల్మోస్ట్ 15 lakhs ప్యాకేజ్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి. ఓకేనా? 4 to 15 lakhs ప్యాకేజ్ వరకు అయితే మనకు శాలరీస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే దీస్ ఆర్ ఆల్ ద టెస్టిమోనియల్స్ అండి. చాలామందికి ఉద్యోగాలు అయితే ఇప్పటివరకు రావడం జరిగింది, లైఫ్లో సెట్ అయిపోయేటువంటి ఉద్యోగాలండి. సో ఇంకెందుకు లేట్ చేయడము, వెంటనే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. మీ యొక్క టైం స్లాట్ బుక్ చేసుకొని మీరు బుక్ చేసుకున్న టైంలోనే ఎగ్జామ్ అయితే రాయవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇది. ఓకే, అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్గా సిలబస్ అయితే ఇవ్వడము జరిగింది. ఓకేనా? స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్లో మనకి 150 మార్కులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 150 మార్కులు. మరి ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి కూడా ఉంటాయండి. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ అని ఉంటాయండి, 100 మార్కులు. ఓకేనా? నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 100. సో నెంబర్ ఆఫ్ మినిట్స్ వచ్చేసి, టైం వచ్చేసి 100 minutes, మొత్తము 100 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ బిలో చూసినట్లయితే జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు 25 marks ఈచ్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో అయితే ఉండడము జరుగుతుంది. మరి 50 మార్కులు అండి, 50 నిమిషాల సమయం ఉంటుంది, 50 మార్కులు. మొత్తము మనకు స్క్రీనింగ్ టెస్ట్లో మనకు 150 మార్కులకు గాను ఈ పరీక్ష అయితే ఉంటుందండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అందరూ కూడా గమనించాలి. ఓకేనా? ఇది స్క్రీనింగ్ టెస్ట్.
నెక్స్ట్ చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇక మెయిన్ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ఇది కూడా మొత్తము ఆబ్జెక్టివ్ టైప్లోనే మనకైతే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయండి ఇందులో మనకి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ రెండు కలిపి ఒక దాంట్లోనే ఉంటాయి, 150 మార్కులండి. నెక్స్ట్ పేపర్ 2లో జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు 75 మార్క్స్ ఈచ్. ఓకేనా, జనరల్ ఇంగ్లీష్కు 75 మార్కులు, జనరల్ తెలుగుకి 75 మార్కులు. ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటాయండి. మొత్తం 300 మార్కులు ఉంటాయండి మెయిన్స్లో. ప్రిలిమ్స్లో 150 అయితే దానికి డబుల్ మెయిన్స్లో 300 మార్కులు ఉంటాయి. సో ఇక చూడండి, నెగిటివ్ మార్క్స్ యాజ్ పర్ ద జిఓ ఎంఎస్ నెంబర్ 235 ఫైనాన్స్ అంటూ మనకైతే ఇక్కడ ఒక జిఓ ఆర్డర్ ప్రకారం అయితే ఇచ్చారు. మరి ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బీ పీనలైజ్డ్. ఓకే, ఎంత అండి, 1/3 అంటే 3 కనుక మనము రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే 1 మార్క్ అయితే కట్ చేయడము జరుగుతుంది. ఇంపార్టెంట్, అందరూ కూడా గమనించాలి. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్, రెండు భాషల్లో కూడా మనకు ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి ఇది, విల్ బీ హెల్డ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద రేషియో 1:2 విత్ ఎ రిఫరెన్స్ టు ద టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్. అంటే ఎవరైతే ఈ యొక్క ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళలో 1:2 రేషియోలో తీసుకొని మరి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. సిపిటి టెస్ట్ అయితే ఉంటుందండి, అందరు కూడా గమనించాలి. ఓకేనా, 1:2 రేషియోలో. ఫర్ ఎగ్జాంపుల్ 670 ఉద్యోగాలు ఉన్నాయంటే దానికి డబుల్ను తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక మనము సిలబస్ చూద్దామండి. ఇక్కడ సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుందండి. జనరల్ స్టడీస్ విభాగంలో ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, మొదటి 2 మన కరెంట్ అఫైర్స్ అండి. మొత్తం 15 మార్కులు అందించేటువంటి టాపిక్ అండి ఇది. ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ మరియు అంతర్జాతీయ ముఖ్యాంశాలు, కాంటెంపరీ ఇష్యూస్ అంటారు, సమకాలీన అంశాలు. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ 2 కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అంటే జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ. ఓకే, అన్ని కరెంట్ అఫైర్స్ని అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 3 జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్ ఆఫ్ కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే రోజువారీ జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత అని అర్థము. ఇందులోనే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇన్ అడిషన్గా అయితే ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే దైనందిన జీవితంలో అంటే మన రోజువారీ జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యత, దీనిపైన క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఓకేనా, సాంఘిక, ఆర్థికపరమైన మరియు రాజకీయ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. మనకు మ్యాక్సిమము ఎందులో నుంచి అడుగుతాయంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినటువంటి సమయం నుంచి స్వతంత్రం వచ్చిన వరకు ఉన్నటువంటి సమయాన్ని మనము మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటాము. ఓకేనా, ఇదంతా కూడా దీని నుంచే వస్తుందండి మ్యాక్సిమం మనకి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి కూడా మనకైతే రావడము జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పాలసీ, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ విత్ అ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ద ఆంధ్రప్రదేశ్. ఓకేనా, భారత రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలనకు సంబంధించినటువంటి రాజ్యాంగ అంశాలు. ఓకేనా, ప్రజా పాలసీసు, రిఫార్మ్స్, నెక్స్ట్ ఈ గవర్నెన్స్. సో ఇవన్నీ కూడా భారతదేశ దృష్టిలో తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉపయోగపడతాయనేది ఇక్కడ మన అంశము. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందింది స్వతంత్ర భారతదేశంలో, మరి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు, ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. నెక్స్ట్
ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇండియన్ జాగ్రఫీ అండి ఇది. ఓకేనా, భూగోళ శాస్త్రము అంటాం కదా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కూడా మనం చూసుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయండి. నెక్స్ట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అవి ఏ విధంగా వస్తాయి, అందులో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు, ఓకే, ఎన్ని రకాలుగా ఉంటాయి, దానికి నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అప్రోచ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఓకేనా, సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. దీనిపైన కూడా మనకు చాలా చిన్న టాపిక్ అండి ఇది, కానీ చాలా మార్కులు అయితే వస్తాయి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇదంతా కూడా రీజనింగ్కి సంబంధించినటువంటిదండి. డేటా అనాలిసిస్, టాబ్యులేషన్ ఆఫ్ ది డేటా, సో విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్. నెక్స్ట్ బైఫర్కేషన్, ఇది ఇంపార్టెంట్ అండి మళ్ళీ. బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్. ఓకేనా, పునర్విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము మరియు దాని యొక్క సమస్యలు, సవాళ్ళు అనేటువంటి అంశం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో గైస్, ఇది మొత్తము ప్రిలిమ్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అండి ఇదంతా కూడా. అర్థమైంది కదా మొత్తము. సో దీనికి సంబంధించినట్టు ఈ మనం ఏవైతే టాపిక్స్ చెప్పుకున్నామో వీటన్నిటికి సంబంధించి క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి, ఆల్రెడీ చేసి పెట్టడం జరిగింది. ఓకే, ఒక్కసారి మీరు చూడండి ఫ్రెండ్స్. సో నేను ముందే చెప్పాను ఏంటి, క్లాస్ స్టార్టింగ్ అప్పుడు మీకు 10 మోడల్ పేపర్స్ అయితే ప్రీవియస్ పేపర్స్ అయితే ఇస్తానని చెప్పాను కదా. దానికి సంబంధించినటువంటి అప్డేటు ఇన్ఫర్మేషన్ వీడియో లాస్ట్కి అయితే మీకు చెప్పడం జరుగుతుందండి, అందరూ కూడా గమనించాలి. ఓకే, సో ఇది మరి ప్రిలిమ్స్ సిలబస్ అండి మొత్తం కూడా. నాకు తెలిసి మీకు కంప్లీట్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇక సెక్షన్ బి ఏ విధంగా ఉంటుందంటే ఇది మొత్తం కూడా స్క్రీనింగ్ టెస్ట్. ఓకేనా, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది సెక్షన్ ఏ. మరి సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్ మరియు తెలుగు ఉంటాయండి. ఓకేనా, ఇంగ్లీష్ మరియు తెలుగు, కాంప్రహెన్షన్, యూసేజ్ ఆఫ్ ఐడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్స్, లీగల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ గ్రామర్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. తెలుగులో సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, యూసేజ్ ఆఫ్ ఐడియమ్స్. సో ఇదైతే సెక్షన్ బిగా మనమైతే చెప్పుకోవచ్చండి. ఇంగ్లీష్ మరియు తెలుగు ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఉంటాయి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సిలబస్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్. స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిందండి, అందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మెయిన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు, మెయిన్స్కి. మరి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో జనరల్ స్టడీస్కి సంబంధించిన అంశాలు చూద్దాం. సేమ్ ఉంటాయండి, ఇంతకుముందు మనం స్క్రీనింగ్ టెస్ట్లో ఏమైతే చూసామో యాజ్ ఇట్ ఈజ్ అన్నీ అవే ఉంటాయి. మరి దానికి దీనికి తేడా ఏంటంటే అది స్క్రీనింగ్ టెస్ట్ అంతే, వడబోత ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్. ఇక్కడ సేమ్ అయితే ఉంటాయి. చూద్దాం. ఈవెంట్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సేమ్ అండి. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఇంటర్నేషనల్ జాగ్రఫీ, అంతర్జాతీయ భౌగోళిక శాస్త్రం అయితే ఉండదండి, మనల్ని గమనించాలి ఇది. సో సేమ్ ఉంటుంది ఇదంతా కూడా. సో ఇక్కడ మనకు ఒకటి చేంజ్ అయ్యేది, ఇది కూడా పేపర్ 2 కూడా సేమ్ ఉంటుందండి, కానీ ప్రత్యేకమైన పేపర్ ఉంటుంది దీనికి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 2లో మనకి జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది, రెండు కూడా ఉంటుంది. సో మరి ఎస్ఎస్సి స్టాండర్డ్లో అయితే ఉంటుందండి ఇది కూడా సేమ్. ఓకేనా. సో మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ టైప్. సో ఇది మరి ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. 2 పరీక్షల్లో, స్క్రీనింగ్ టెస్ట్లో, మెయిన్స్లో మనం క్వాలిఫై అయిన తర్వాత మరి మనకు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి ముందు ఈ యొక్క ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఓకేనా. ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. మొత్తము డ్యూరేషన్ 30 minutes, మ్యాక్సిమం 50 మార్క్స్ అయితే ఉంటాయి. అంటే మరి ఏ విధంగా రాయాలంటే కంపల్సరిగా దీన్ని నన్ను నేర్చుకొని ఉండాలి. ఊరికే రాయగలమంటే రాయలేము. సో ఈ టైంలో మీరైతే నేర్చుకోవాల్సిందే.
మరి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు 15, బీసీ అభ్యర్థులకు 17.5, ఓసీ వాళ్ళకి 20. ఓకేనా, అందరు కూడా గమనించాలి. కంప్యూటర్ ఆటోమేషన్ సర్టిఫికెట్ యాక్చువల్గా మనల్ని ఫస్ట్ అడగలేదు, సర్టిఫికెట్ అడగలేదు, కానీ దానిపైన టెస్ట్ ఉంటుంది. అంటే చూసారా, ఇండైరెక్ట్గా కంప్యూటర్ ఆటోమేషన్ తెలిసి ఉండాలి అని అర్థం. అంటే ఎవరికి తెలిసి ఉంటుంది? కంప్యూటర్ ఆటోమేషన్ కోర్సు చేసినటువంటి అభ్యర్థులకి ఇదంతా తెలిసి ఉంటుంది కదా, అది గుర్తుంచుకోవాలి. మరి కంప్యూటర్ ఆటోమేషన్కి సంబంధించి ద టెస్ట్ షెల్ కంప్రైజ్ ద ఫాలోయింగ్ 4 పార్ట్స్ అండి. పార్ట్ ఏ ఎగ్జాంపుల్, టైపింగ్ ఏ లెటర్, ప్యాసేజ్, పారాగ్రాఫ్ అబౌట్ 100 to 150 వర్డ్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. నెక్స్ట్ పార్ట్ బి, ప్రిపరేషన్ ఆఫ్ ఎ టేబుల్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్లో మనం ఒక టేబుల్ని తయారు చేయాలి, 10 మార్కులు. సో మరి పేరాగ్రాఫ్ టైపింగ్ ఏ లెటర్ రాసినందుకు 15. పార్ట్ సి ఎగ్జాంపుల్, పేరాగ్రాఫ్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, 10 మార్కులు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, క్రియేషన్ ఆఫ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేసెస్, 10 మార్కులు. పార్ట్ ఈ డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ఈమెయిల్, ఓకే, 5 మార్కులు. మొత్తం 50 మార్కులకు గానైతే ఉండడము జరుగుతుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కంటెంట్ ఆఫ్ పార్ట్ ఏలో ఏమేమి ఉంటాయి, సో అవన్నీ కూడా మనకు క్లియర్గా 1 by 1 అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇది మీకైతే కంపల్సరీగా తెలుసుకోవాలండి. మీరైతే నేర్చుకున్న వారికి ఇది ఈజీ అవుతుంది. డైరెక్ట్ మేము వెళ్ళి రాస్తామంటే మాత్రము అస్సలే కుదరదు. ఓకేనా, సో గైస్ ఇదండి కంప్లీట్గా మనము ప్రిలిమ్స్ది ప్లస్ మెయిన్స్ది అయితే మనం క్లియర్గా చూసాము. అంటే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ అండి. ఇదంతా కూడా చాలా క్లియర్గా తెలుగులో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. కొన్ని డౌట్స్ అడిగారు, ఏంటంటే సార్ మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ మేము అప్లై చేసుకోవచ్చు అంటే లేదు, డిగ్రీ కంప్లీట్ అవ్వాలి కంపల్సరీగా. సార్ మేము డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ మాకు లేదు మేము చదివిన దాంట్లో అంటే నో ప్రాబ్లం, అది అడగలేదు ఇక్కడ. ఎనీ డిగ్రీ, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు వీటికి. ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే యాక్చువల్గా మనకు ప్రీవియస్గా నెగిటివ్ మార్క్స్ లేదంటూ మనకు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో వార్తలన్నీ కూడా చెరిపివేస్తూ కంపల్సరీగా ఉంది అంటూ మనకైతే ఇక్కడైతే తెలిసింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, మన ఛానల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాం. వాటన్నిటికి సంబంధించి మరి మ్యాగజైన్ అయితే అవైలబుల్గా ఉందండి. ఓకేనా, ఆ మ్యాగజైన్ కనుక ఎవరైతే తీసుకుంటారో, ఆ మ్యాగజైన్ ఎంత అంటే 1 year మ్యాగజైన్ అండి, 1 year మ్యాగజైన్. ఓకే, 2000 మనకు కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలండి? కంపల్సరిగా లాస్ట్ ఇయర్ది మొత్తం చదవాలి. ఓకే, జనవరి నుంచి కంపల్సరిగా మనము కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే, 2021 జనవరి నుంచి. మరి 2021 జనవరి నుంచి నెక్స్ట్ 2021 డిసెంబర్ వరకు, ప్రజెంట్ వరకు మన దగ్గర కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మ్యాగజైన్ అయితే మొత్తం ఉందండి. దానికి కేవలము 150 రూపీస్ మాత్రమే. 12 months మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుందండి, తెలుగు మీడియంలో ఉంటుంది. మరి అది తీసుకున్న వారికి 150 రూపీస్ పెట్టి తీసుకున్న వారికి 10 ప్రీవియస్గా వచ్చినటువంటి మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందజేస్తాను, సింపుల్. ఓకేనా, డ్రైవ్ రూపంలో ఇస్తాను. సో గైస్ ఇదండి అప్డేట్, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మన ఛానల్లో ఇకపైన ఫ్రీక్వెంట్గా క్లాసెస్ అయితే వస్తూనే ఉంటాయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, బాయ్.